हरि ओम तत्सत। हरि ओम तत्सत। हरि ओम तत्सत। ఎవరో యోగి పుంగవుల్లా ఉన్నారు. యోగి పుంగవులా? ఇక్కడికా? हरि ओम तत्सत। हरि ओम तत्सत। हरि ओम तत्सत। हरि ओम तत्सत। ప్రణామం యోగీశ్వర. ప్రణామం యోగీశ్వర. ఆయుష్మాన్ భవ. ఏమిటి సమస్య? సమస్య కాదు యోగీశ్వర, ఈమె మా సఖియ పార్వతి మొండిగా తపస్సులో మునిగిపోయింది. మొండితనం ఎందుకు? పరమేశ్వరుని వివాహమాడాలని నిశ్చయించుకుంది. ఆయనను ప్రసన్నుని చేసుకోవడానికి మొండి పట్టు పట్టింది. కానీ రాజమాతకు మాకు ఒకటే చింత, ఇలా కఠోర తపస్సు చేస్తే పార్వతి కోమల దేహం వాడిపోతుందేమోనని. ఈమె ఆరోగ్యం దెబ్బతింటుందని ఈమెను రాజమాత వద్దకు తీసుకువెడదామని వచ్చాము. కానీ సమస్య ఏమిటంటే ఎలా మేలుకొల్పటం, ఎలా తీసుకెళ్లడం. ఒక ఉపాయం చేద్దాం. పార్వతి, పార్వతి చూడు, కళ్ళు తెరు. అతిథి వచ్చారు. అతిథి దేవో భవ. తపస్వి ఆయన. మేలుకో పార్వతి. హరి ఓం తత్సత్. తపస్వి యోగీశ్వరులు. తపస్వి యోగీశ్వరులు. ప్రణామం యోగీశ్వర. కళ్యాణమస్తు, సదా శుభమస్తు. కానీ అమ్మాయి, ఇదేమిటి ఇంతటి కఠోర తపస్సా? నేను తీర్థయాత్రలకని బయలుదేరి ఈ మార్గాన వెళ్తున్నాను. నీ వంటి కోమలాంగి తరుణుని ఇంతటి కఠోర తపస్సులో చూస్తే ఆశ్చర్యం కలిగింది. కానీ అమ్మాయి, ఇలా కఠోర తపస్సు సాధన చేసి నీవు ఏమిటి సాధిద్దామని? నేను చెప్పానుగా యోగీశ్వర, మా సఖియ పరమేశ్వరుణ్ణి పతి రూపంలో పొందడానికి తపస్సు చేస్తోంది. శివశంకరుణ్ణ అతన్ని పతిగా కోరుతోందా? అరెరెరెరెరెరెరే! నేను విన్నదేమంటే హిమవంతుని పుత్రిక పార్వతి ఎంతో బుద్ధిగలదని, వివేకవంతురాలు, విదుషీమణి అని. కాని కనపడుతున్నది, వినపడుతున్న దాన్ని బట్టి నాకు అనిపిస్తున్నది ఏమంటే ఈమె మతి చెలించిందని. ఈమె మెదడు పని చేయటం లేదు. తమ అభిప్రాయం ఏమిటి యోగీశ్వర? స్పష్టమైన అభిప్రాయం. పార్వతి వంటి గొప్ప సుందరిని, పండితురాలిని బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు ఎటువంటి దేవతలైనా సహజంగా వరిస్తారు. కానీ వారినందరినీ నిరాకరించి ఆ కురూపిని, బూడిద రాసుకున్న శ్మశానవాసిని కోరుకుంటూ తపస్సు చెయ్యబోవడం అన్ని విధాలా మూర్ఖత్వమే, అజ్ఞానమే అమ్మాయి. ఆ బైరాగికై తపస్సు చేసే అవసరం ఏంటి? అతడైతే నీవు కబురంపగానే నీ చరణదాసుడు కాగలడే. యోగీశ్వర, తమరిని ఎవ్వరూ మార్గదర్శి అవమను లేదు, సలహా అడగను లేదు. దయచేసి తమరిక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. నేనెలాగో వెళతానులే, నాకు ఒరిగేదంటూ ఏమీ ఉండబోదు. కానీ నీకు హితం కలగాలంటే నీవు నీ తల్లిదండ్రుల వద్దకు రాజప్రాసాదానికి తిరిగి వెళ్ళు. చెప్పాను కదా, నాకు తమరి సలహాలేవి అవసరం లేదని. నీకు అవసరమో అనవసరమో అది చెప్పడం నా వంతు కాదు. నేను తపస్విని, యోగిని. జగత్తుకు శుభము, పరోపకారం చెయ్యడము నా ధర్మాలు. తప్పుదారిన పట్టిన వారికి సన్మార్గం చూపడం నా కర్తవ్యం. మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళండి ఇక్కడి నుంచి. అరెరెరెరె, అలా ఎలా వెళ్ళగలను? నేను నీ వంటి సర్వగుణవంతురాలు, కోమలాంగి సుందరి జీవితం ఇలా పాడవడం చూడలేను. నీకు ఒకడేంటి, ఎందరో యోగ్యవరులు ప్రయత్నించకుండానే లభించగలరు. ఎందుకు ఆ సర్పధారి కోసం నీ సంపూర్ణ జీవితాన్ని బలిపెడతావు? వెళ్ళు, తిరిగి వెళ్ళు నీ తల్లిదండ్రుల వద్దకు.
ఇంకా ఆ బైరాగిని వివాహమాడే ఉద్దేశం మదిలోకే రానీకు. యోగి, శివనింద అనే పాపం చేశావు నీవు. నేను నిన్ను తప్పక శిక్షిస్తాను. కానీ నీ వయసును చూసి నా కోపాన్ని అదుపు చేస్తున్నాను. శివనింద చెయ్యడమే కాదు, వినడం కూడా పాపమే. నేను ఈ పాపంలో నీతో ఎన్నటికీ పాలు పంచుకోను. అందుకే నా క్రోధ జ్వాలలు చెలరేగే లోపునే నీవిక్కడి నుంచి వెళ్ళిపో. నీవు నన్ను వెళ్ళమంటున్నావా? నన్నే బహిష్కరిస్తున్నావా? కానీ ఇది మరువకు, ఆ శివుడు, ఆ శంకరుడు, ఆ పరమేశుడు నీవు పతిగా పొందదలుచుకున్నవాడు ఎంత కురూపి, ఎంత అనాకారి, ఎంత మొరటు వాడంటే దక్ష ప్రజాపతి అతన్ని తన యజ్ఞం నుంచి బహిష్కరించాడు. నీవేమో ఒక తిరస్కృతుడి, బహిష్కృతుడి విషయంలో సత్యాన్ని బయట పెట్టేవాడిని కూడా బహిష్కరించబోనుకున్నావా? అబ్బెబ్బెబ్బెబ్బే, నీవు బుద్ధిమంతురాలివి, కాస్త తెలివితో వ్యవహరించు. యోగీశ్వర, మా పార్వతికి శివనింద అనేది వినడం ఇష్టం లేనప్పుడు తమరెందుకు వర్షాకాలంలోని నదీ వేగంతో ధారాప్రవాహంలా మాట్లాడతారు? లేదమ్మాయి, లేదు. శివనింద చేయడం నా ఉద్దేశం కాదు. నేను కేవలం నిజాన్ని వెలుబుచ్చుతున్నాను. కానీ నిజమే చేదవుతుందనే నిజం అందరికీ తెలిసిందే. కానీ ఏం చేయను, తప్పదు కదా, బాధ్యత ఉంది. హిమవంతుని పుత్రిక హితం కోరి నేను ఈ చేదు నిజాన్ని చెప్పక తప్పదు మరి. కానీ యోగీశ్వర, చేదైనా కాకున్నా ఎటువంటి చేదు నిజాన్నైనా మా సఖి వినకోరటం లేదు. వినకపోని నిజం చెప్పకుండా నన్నెవరాపగలరు? ఇది నిజం కాదా? ఆ చితాభస్మధారి కొల్లలు కొల్లలుగా పాముల్ని మెళ్ళో వేసుకుంటాడని ఇది నిజం కాదా? భూతప్రేతాలు అతడి వెంట తిరుగుతాయని ఇటువంటి శివుడు పతి గృహస్థు అవయోగ్యుడే. అయ్యో దేవుడా, శివనింద వినక పూర్వమే నేను మృత్యువాత పడ్డా బాగుండేదే. సతిలాగా అగ్నికెందుకు బలి కాలేదు? అలాంటి జరగకూడని సంఘటనలు జరగాలనుకోవడం ఎందుకు? ఎందుకు సదా మూర్ఖపు పనులు చెయ్యాలని ప్రతిజ్ఞ చేసేవా ఏంటి? నాది మూర్ఖత్వం అనే అజ్ఞానివి. నీ బుద్ధి భ్రష్టమైంది. నీ తనువు మనసు కలుషితాలే. నీకింత మాత్రం తెలియదా? ఈ సంపూర్ణ జగతిలో శివుని కన్నా శ్రేష్ఠులెవ్వరూ లేరని. ఆయన రూపాన్ని నీవు వర్ణించావే, అది ఒక మహిమే, మహిమ మాత్రమే. ఈ సృష్టి ఆయన మహిమ వల్లే నిర్మితమై నడుస్తోంది. నీ వంటి అజ్ఞానులు ఆయన విరాట స్వరూపాన్ని ఎలా తెలుసుకోగలరు? శివుని అనుగ్రహం వల్లనే విష్ణువు విష్ణుత్వాన్ని, బ్రహ్మ బ్రహ్మత్వాన్ని పొందగలిగారు. శివునికి పూర్తిగా సమర్పిత అయి శివనిష్ట కలిగిన పార్వతి, నేను నీ తపస్సుకు, దృఢ నిర్ణయానికి, భక్తికి ప్రసన్నున్నయ్యాను. నేను కేవలం నిన్ను పరీక్షించానంతే. ప్రభు, లే పార్వతి, నీవు నిష్ఠాపూర్వకంగా తపస్సు చేసి ఒక ఆదర్శ నారి ఆదర్శాన్ని నిలబెట్టావు. దాంతో శివమహిమావ్రతం ఆచరించి నన్ను మెప్పించావు. నేటి నుండి ఆ వ్రతం నారీ స్వభావం పొందడానికి, మదిలో కోరిన పతిని పొందడానికి గౌరీ వ్రతం అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది. జగతిలో సదా నీ ఆదర్శం అనుసరణీయమవుతుంది. నేను నీ మనోవాంఛ సిద్ధించేందుకు హిమవంతుణ్ణి కోరబోతున్నాను. शिवो हरो मृडो रुद्रः पुष्करः पुष्पलोचनः अर्थिर्गम्यः सदाचारः शर्वः
శంభుర్మహేశ్వరః రాజకుమారి పార్వతి విచ్చేస్తున్నారు. వచ్చావమ్మా? మా అమ్మే, అమ్మా, నా తల్లి. నీకోసం చూసి చూసి కళ్ళు కాయలు కాచాయి. అవునమ్మా, నీవు రాగానే ఏమనిపిస్తుందంటే ఈ రాజభవనంలోనూ మా జీవితంలోనూ మళ్ళీ వెలుగులు వచ్చాయి. అమ్మా, తమరికి సంతోషమా లేక దుఃఖమా? సంతోషిద్దామని ప్రయత్నిస్తున్నాను. మనసు భావావేశంతో బరువెక్కింది. పార్వతి, ఇవి ఆనందాశ్రువులే. మళ్ళీ ఎన్నాళ్ళకో కనబడ్డావు కదా. ఇక చాలు మహారాణి. భవిష్యత్తులో నీ కూతురికి ఇవ్వటానికి కొంతైనా మమతను వాత్సల్యాన్ని మిగుల్చు. తల్లి మనసంటే మమతల మహాసాగరమే కదా స్వామి. సాగరం ఎన్నడూ ఇంకిపోదు. అవును మహారాణి, నిజం చెప్పావు. పార్వతి, నీవు నీ ఇద్దరు సఖియలు అత్యంత పారవస్యంలో ఉన్నారే. మీ ముగ్గురు సంతోషము చూస్తుంటే మాకు సంతోషంగా ఉంది. సంగతే సంతోషకరం మహారాణి. పార్వతి ఎంతకాలంగా ఎంత కఠోర తపస్సు చేసిందో నేడు ఆమె తపస్సు ఫలించింది. నిజంగానా జయ? అవును మహారాజా, స్వయంగా పరమేశ్వరుడే పార్వతి ఒక శివభక్తిని పరీక్షించారు. వివాహానికి తమ సమ్మతి కూడా తెలిపారు. ఇక ఏ క్షణమైనా పార్వతి వివాహం గురించిన ఆయన సందేశం రావచ్చు. అయితే ఆయన సందేశం అందగానే మనం దానికి స్వాగతం ఇద్దాం. మైనాక, అవును పితాశ్రీ, మా అనంగు సోదరి యొక్క వివాహం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మైనాక నువ్వు అవును పితాశ్రీ. వెళ్ళు విజయ, మీ సఖి పార్వతిని తీసుకువెళ్ళు. రాజోచిత వస్త్రాలతో అలంకరించు. వెళ్ళు తల్లి. ప్రతిహరి, చిత్తం మహారాజా. మహామంత్రిని రమ్మను. అలాగే మహారాజా. పితాశ్రీ, పార్వతి మనతో లేకపోవటం మనం భరించలేకపోయాం. అవును పుత్ర. ఆమె తిరిగి రావటంతో మనకెంతో సంతోషంగా ఉంది. మహారాజులకు జయము. నాకేమి ఆజ్ఞ మహారాజా? మహామంత్రి, మా పుత్రిక పార్వతి తపస్సు పూర్తి చేసుకు తిరిగి వచ్చింది. మా కోరిక ఏమంటే ఈ సందర్భంలో మన సామ్రాజ్యం అంతటా ఒక గొప్ప ఉత్సవాన్ని ఏర్పాటు చేయాలి. తమరి ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది మహారాజా. మాతాశ్రీ, సంతోషకరమైన ఈ సమయంలో తమరు విచారంతో చింతిస్తున్నారే? నా చింతలా నా కూతురు గురించే. తన మనోవాంఛ నెరవేరడానికి ఆమె ఎంతటి కఠోర తపస్సు చేసింది. ఎంతటి కఠోర తపస్సు! అది ఇంత చేసిన తర్వాత ఆ కైలాసవాసి బూడిద రాసుకునే బైరాగి శివునితో సుఖంగా ఉండగలదా? తమరి చింత నిరాధారమమ్మా. తమరి చింతను మరిచిపోండి. మనం పార్వతి సుఖంలోనే మన సుఖాన్ని పంచుకోవాలి. తమరు నిశ్చింతగా ఉండండి. మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ నిర్ణయం పార్వతికి మేలు చేస్తుంది. అవును మహారాణి, మన మైనాకుని మాట విని మన పార్వతి విషయం ఆలోచించు. ఇంతకాలం తరువాత మన అమ్మాయి తిరిగి వచ్చింది. ఈ సుఖ సమయాన్ని వ్యర్థం కానీయకు మహారాణి. పద, మనమంతా కలిసి ఆనందంగా గడుపుదాం.
ప్రజా పాలకులు ప్రజా ప్రతినిధి మహారాజు హిమవంతునికి దయానిధి గోరక్షకులు పరిపాలకులు మహారాజు హిమవంతునికి మహారాణి మైనాదేవికి మహారాజు హిమవంతుడు మహారాణి మైనాదేవి గారాల పుత్రిక కుమారి పార్వతికి మహారాజు హిమవంతుడు మహారాణి మైనాదేవి గారాల పుత్రిక కుమారి పార్వతికి రాజరాజేశ్వరి 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 కుమారి పార్వతికి ప్రియ సభాసదులారా, రాజ్యాధికారులారా, గౌరవనీయులైన అతిథులారా, మీ అందరికీ కూడా తెలుసు కదా, మా పుత్రిక పార్వతి ఎంతో కాలం తరువాత తన తపస్సును పూర్తి చేసుకుని తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా మేము ఈ హర్షోల్లాస కార్యక్రమం ఏర్పాటు చేశాము. మాకు తెలుసు మీ శ్రేయోభిలాషులందరి శుభాకాంక్షలతో ఆశీర్వాదంతో మా పుత్రిక తపస్సు సఫలం కాగలదు. ఈ హర్షోల్లాస సమయంలో మేము నృత్యం, గానం, ఇంకా నాటకాదులను ఏర్పాటు చేశాం. మేము ఆశించేది ఈ కార్యక్రమాలన్నీ మిమ్మల్ని పరవశింపచేయాలని. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. ప్రజాపాలకుడు హిమవంతునికి జయము పలకండి. జయము. రాజరాజేశ్వరి మేనారాణికి జయము పలకండి. జయము. ప్రజాప్రియ యువరాజు మైనాకుడికి జయము పలకండి. జయము. ప్రియదర్శిని రాజకుమారి పార్వతికి జయము. జయము. పుత్రిక తపస్సు వల్ల సంతసించి మీరు వీరందరినీ ఈ ఉత్సవంలో పాల్గొన పిలిచారు. నేను అనుకున్నాను ఈ ఉత్సవంలో నేను పాల్గొని మీ అందరినీ సంతోష పెడదామని. ఎవరు నువ్వు? నేనా? నేను చతురాతి చతుర నటుణ్ణి. జగత్తు దృష్ట్యా నేను బ్రహ్మ భట్టుని, నటులను మించిన నటేశ్వరుణ్ణి. జగత్తు దృష్ట్యా నేను పరమేశ్వరుణ్ణి. ఎంతటి అద్భుత నటుణ్ణంటే నా పేరెత్తగానే వెంటనే పాపాలన్నీ పటాపంచలే. అలాంటి నటుల్లో నేను నటుణ్ణి. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చానా? ఎక్కడి నుంచి వచ్చానంటే ధర ఆకాశము కలిసే చోట, పుష్పాలన్నీ విరిసే చోట, నలుదశలా తెల్ల తెల్లని చల్లని సెలయేళ్లుండే చోట, అది అక్కడి నుంచి వచ్చాను. శుభాకాంక్షలు తెచ్చాను. బాగుంది, చాలా బాగుంది. నీ భాషలో ప్రభావం ఉంది, ప్రవాహం కూడా. ఇక నటుడి పరిచయమే ఇంత అద్భుతమైతే అతని సంపూర్ణ స్వభావం ఇంకా గొప్పదై ఉండాలి. గొప్పదా? గొప్పతనం అంటే కేవలం మహాదేవునిదే. అందరు దేవతలకు పరమదేవుడు. నేను కేవలం నటరాజుని. ఎప్పుడూ నాటకాలాడుతూ ఉండేవాడిని. అయితే నటరాజా, నీవు మహాదేవుడి భక్తుడివే? మహాదేవునికి మహాదేవికి కూడా. రాజకుమారి పార్వతి సాక్షాత్తు మహాదేవియే. సుందర వస్త్రాలు నగలు ధరించి ఎంత సుందర రూపం దాల్చిందో. చక్కని ముఖంపై విరిసిన పువ్వు వంటి చిరునవ్వుతో, నుదిటిపై నాట్యాలు చేసే తుమ్మెదల వంటి నల్లని ముంగురలతో
వంగిన కనుబొమలతో, ఓర చూపులతో చూడగానే మది పులకిస్తుంది. నల్లని మేఘాలు కమ్మినట్టున్న ఎంత అందమైన వాతావరణం, ఎంత సుందరమైనది అనుభూతి. నటుడా, నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు. శాంతించు రాకుమారా మైనాక. కోపగించడం మంచిది కాదు. హర్షోల్లాసాలతో నిండిన దినమిది. ఆటపాటలతో బాజాలు మోగాలి, అన్యథా అనర్థాలకు తల వంచాలి. అరే నటుడా, ఏం మాట్లాడాలో నీకు తెలియడం లేదా? మహారాణి, పొల్లు మాట ఏమన్నాను? నేనొక నటుణ్ణి, వేషాలు వేస్తాను, శబ్దాలతో చిత్రాలు గీస్తాను. అయినప్పటికీ తమరి దృష్టిలో నేను అపరాధం చేసి ఉంటే క్షమించండి ఈ నటుణ్ణి. ఏం రాజకుమారి పార్వతి, తమరే చెప్పండి, నేనేమైనా తప్పు చేశానా? నా రూపం చూశారుగా, నటుడి రూపం. నేను తమ రూపం చూశాను, మహాదేవి రూపం. నేను చూసిందేదో చెప్పాను. ఇక తమరు చెప్పండి, చూసిందేమిటో. ఏ, నేనేమైనా అనుచితం అన్నానా? అనుచితం నేను చెయ్యను, చూడను కూడా. పైగా చేసి చూసేవారిని దండిస్తాను కూడా. కాదు కాదు, దండన విధిస్తాను. క్షమించాలి యువరాజా, నేను అనరాని మాటలేమీ అనలేదు. నేను కేవలం ఒక నటుణ్ణి, వేషాలు వేస్తాను. అలాగా? నటరాజా, ఓ మాట చెప్పు, నీవు ఏ ఏ వేషాలు వేస్తావో? ఓసారి బ్రహ్మగా, ఓసారి విష్ణువుగా, మరేదైనా సరే, ఓసారి శిలగాను, ఓసారి పర్వతంగాను, మరోసారి భక్తుని రూపంలోనూ ఉంటాను. అలాగా? అన్ని రూపాలు ధరించగలవా? ఉండడానికైతే ఎన్నో రూపాలున్నాయి, కానీ నేను కేవలం ఒకణ్ణే. కోపం వస్తే హాహాకారాన్ని, శాంతించినప్పుడు ఓంకారాన్ని. ఈ మనుషులంతా కూడా నా చిత్రాలే, నేనేమో వీరి చిత్రకారుణ్ణి. నటరాజా, నీవు అద్భుతమైన ఉత్తమ రూపకారుడివి, చిత్రకారుడివి, కళాకారుడివి కూడా. నీవు మా అందరినీ నీ శబ్ద చాతుర్యము, వాక్పటిమలతో ప్రసన్నుల్ని చేశావు. నీవు మా అందరి మనసుల్ని అలరించావు. నువ్వు బహుమతి పొందటానికి అర్హుడివే. వద్దు, ఇది వద్దు. నీకు ఇది వద్దు, అది వద్దు, మరేం కావాలి? నాకు కావలసినది అమూల్యమైనది. అయితే ఏనుగులు, గుర్రాలు, వజ్ర వైఢూర్యాలు కావాలా నీకు? వద్దు. పదవి, అధికారం, ప్రతిష్ట కావాలా? వద్దు మహారాజా, వద్దు. నాకు ఇవేమీ అక్కర్లేదు. స్పష్టంగా చెప్పు, నీకు ఏం కావాలో? నాకు కావలసినది తమకు అన్నిటికన్నా ప్రియమైనది. ఓయి వాచాలుడా,
నాకన్నిటికన్నా ప్రియమైనది నా పుత్రిక పార్వతీయే. అవును, తమరికి ప్రియమైన అందాల పుత్రిక పార్వతీయే నాకు కావాలి. దుష్టుడా, పాపి, దుర్మార్గుడా, నీకెంత దుస్సాహసం! పరిణామం ఎరుగుదువా ఈ దుర్మార్గానికి? నేను నిన్ను బతికుండగానే పాతి పెట్టిస్తాను. నిన్ను ఆకలిగొన్న సింహాలకు మెతక వేస్తాం. ఇదెక్కడి న్యాయం, ధర్మం? పోయి అధముడా, సిగ్గు లేకుండా న్యాయం ధర్మం గురించి మాట్లాడుతున్నావా? సిగ్గెందుకు? మహారాజుల వారే చెప్పారుగా, నేనందరినీ సంతోషపెట్టానని, నన్ను సంతోషపెడతారని. మరిదేంటి? మీరందరూ కలిసి నన్ను చంపాలని చూస్తున్నారే. మీ అందరినీ సంతోషపెట్టానుగా, నన్ను కూడా సంతోషపెట్టద్దు? అలా అని ఒక నటుడి సంతోషానికై మేము మా పుత్రికనివ్వాలా? మరేదైనా సరే కోరుకో, మేము నిన్ను సంతోష పెట్టదలిచాం. వద్దు, ఇంకేమీ వద్దు. నాకు కేవలం రాజకుమారి పార్వతే కావాలి. నాకు ఈమెను పొందడమే సంతోషం. నేనందరినీ జాగ్రత్తగా తమ స్థానాలకి సురక్షితంగా చేర్చాను. నేనేం కావాలంటే అది చేయగలను. నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు. కానీ రాజా, గుర్తుంచుకోండి, మిమ్ము సంతోషపెట్టినటువంటి నటుణ్ణి కేవలం వట్టి చేతులతో పంపడం మంచిది కాదు. ఇందుకు పరిణామము మంచిది కాదు. మళ్ళీ ఆలోచించుకోండి హిమవంత. ఆలోచించాం. నీకిక మరణ దండనే. మూర్ఖుడా, ఆగో! ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. పితాశ్రీ, అమ్మా, అతిథిని గౌరవించడం మన కర్తవ్యం. ఇదంతా తెలిసి కూడా తమరు నటరాజును అవమానించారా? అతను సామాన్య నటుడు కాడమ్మా. సాక్షాత్తు త్రిలోకనాథుడు, నటేశ్వరుడు శివశంకరుడే. ఏమిటి? ఆ నటుడు శివశంకరుడా? నేను నమ్మను, ఎన్నటికీ నమ్మను. నేను పరమేశ్వరుని చూశాను. ఈ భూత పిశాచి ఎవడో మాయావియే. ఇతను పరమశివుడు కాజాలాడు. నాకేమీ పాలు పోవటం లేదు. ఈ వేషగాడు కైలాసపతియా? మా పరమేశ్వరుడు కైలాసవాసుని. రూపం విచిత్రం. నారాయణ 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 శ్రీమన్నారాయణ అరే, పరమేశ్వరుడు ఎక్కడా? అవును, ఆసనంపై ఎవరూ లేరే. ఓం నమః శివాయ. విచ్చేయండి దేవేంద్ర, విచ్చేయండి దేవతలారా, విచ్చేయండి దేవర్షి. ఇంకా ఎంత విచ్చేయమంటావు నందీశ్వర? విచ్చేయగలిగినంత విచ్చేశాం. లాభమేముంది? నారాయణ నారాయణ. మేమెవరి కోసం విచ్చేశామో వారెక్కడికో విచ్చేసినట్టున్నారు. ఇక నీవే చెప్పు, తెలిస్తే. పరమేశ్వరులు ఎక్కడికి విచ్చేశారు? అదేమో పరమేశ్వరునికే తెలియాలి, ఇంకెవ్వరూ చెప్పలేరు. అప్పుడప్పుడు ఇది కూడా జరగవచ్చుగా నందీశ్వర. పరమేశ్వరునికే పరమేశ్వరుడు ఎక్కడున్నారో తెలియదేమో, అంతేనా? అలా జరగదు దేవర్షి. అవును, జరగకపోవచ్చు. తమరు ఎప్పుడైనా అడగండి పరమేశ్వరుని. అడుగుతాను. ఈ ప్రశ్న నేను అడగాల? తమరికి నాతో శత్రుత్వమా దేవర్షి? నేను మీకేం అపకారం చేయలేదే. ఆనందంగా కాలం గడుపుతున్నాను. తమరి నోటి నుంచి నారాయణ జపం వింటూ ఉంటాను. నా నోటితో ఓం నమ శివాయ జపిస్తాను. ఇదంతా తమరు చూడలేకపోతున్నారా? సరేనంది, ఓ మాట చెప్పు. పరమేశ్వరులు ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు తిరిగి వస్తారు? ఏం చెప్పను. ఉన్నట్టుండి పరమేశ్వరులు అదృశ్యులయ్యారు. ఎక్కడికి ఎందుకు వెళ్ళారో, ఎప్పుడు వస్తారో ఈ విషయంలో నా జ్ఞానం శూన్యమే అయింది. నంది,
నంది, నీవు మాతో ఉండి కూడా మా స్వభావాన్ని ఎరిగినట్టుగా లేవు. మేమెప్పుడు ఇక్కడే ఉంటాం, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాం. భక్తవత్సలుడు పరమశివునికి జయము, గౌరీశంకర్ భగవానుడికి జయము, చంద్రమౌళేశ్వరుడు పరమశివునికి జయము. నారదా, నేడు సపరివారంగా వచ్చినట్టున్నావు. చెప్పు, ఏ ఉద్దేశంతో వచ్చావు? భక్తవత్సల, ఏం పరివారమో ఏం ఉద్దేశమో? నారదా, నీ పెదవులపై తొణికే చిరునవ్వు వల్ల తెలిసేదేమంటే ఇక నీ మహిమలు కూడా చూపనున్నావని. దైవస్మరణ, చిత్త ప్రసన్నత, లోక కళ్యాణం, పెదవులపై చిరుచిరునవ్వు, ఇదే జీవితం కదా స్వామి నారదుడికి. ఓ త్రికాలదర్శి, ఇంకా మిగిలిన విషయమల్లా ఉద్దేశమే మరి. ప్రభు, ముఖ్య విషయం ఏమంటే, అందరూ ఉత్కంఠతతో తెలుసుకోగోరేది ఏమంటే, అన్నట్టు ఈ అందరు దేవతల్లోనూ నేను ఉన్నాను. మేమందరం తెలుసుకోగోరేది ఏమంటే, తమరి వివాహానికి ఆలస్యం ఎందుకని? అవును పరమేశ, అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. స్వయంగా తమరే పార్వతిని పరీక్షించి వివాహానికి సమ్మతించారు కదా. ఇంకా ఆలస్యానికి కారణమేమిటి? ఆలస్యానికి కారణం పార్వతి తల్లిదండ్రులకే తెలియాలి. మేము పార్వతికిచ్చిన మాట ప్రకారం హిమాలయ భవనంలో వారి పుత్రికను భార్యగా అర్ధాంగిగా కోరవెళ్ళాం. కానీ మహారాజు మహారాణి కూడా మా కోరికను త్రోసిపుచ్చారు. త్రోసిపుచ్చారా? అదెలా సంభవం? హిమవంతుడు మహాజ్ఞాని కదా. వారు అలా ఎందుకు చేశారో మనం వెళ్ళి ఆయనతో చర్చించవలే. కానీ హిమవంతునికి ఈ నిజం ఎంతో విపులంగా తెలుసు. వారి పుత్రిక పార్వతీదేవి వివాహం తమరితో తప్ప ఇంకెవరితోనూ జరగబోదు అని. మరి వారెందుకని విరుద్ధంగా ప్రవర్తించారో? ఈ విషయంలో మేమేం చెప్పగలం? అది వారికే తెలియాలి. కానీ మేం చెప్పిందంతా అది అక్షరాల నిజమే. ఇక మీరే ఆలోచించండి. చేయవలసిందేదో తప్పక చేయండి. నేను హిమవంతుని అల్లుడు కావడానికి వేచి ఉన్నాను. దేవేంద్ర, మనం వెంటనే వెళ్ళి హిమవంతునికి నచ్చజెప్పాలి. అవును దేవర్షి, ఇక అదొక్కటే ఉపాయము, మార్గము కూడా. ఓ త్రికాలదర్శి, మాకు అనుజ్ఞనివ్వండి. మా శుభాకాంక్షలు మీతో సర్వదా ఉంటాయి. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. దేవర్షి తమరా, స్వాగతం స్వాగతం. దేవేంద్ర, తమకు స్వాగతం. రండి దేవతలారా రండి, తమందరికీ స్వాగతం. అంతా కుశలమేగా హిమవంత? విధాత అపార కృప వల్లనే దేవర్షి, మీ వంటి పుణ్యాత్మల దర్శన భాగ్యంతో మనసు పులకించింది. అందరి మదిని సంతోషపెట్టడమే మా పని గదా హిమవంత. కానీ మా మనసును సంతోషపెట్టేవారెక్కడా కానరాదు. అది జరగకపోగా మా మనసును కష్టపెట్టేవారినే మేము కలుస్తూ ఉండడం జరుగుతోంది. అలా అనకండి దేవర్షి, తమరు ఆజ్ఞాపించండి. మరి తమరిని ఎలా సంతోషపెట్టగలం మేము? నారాయణ నారాయణ. అంటే తమరు ఎవరినైనా కష్టపెట్టాకనే సంతోషపెడతారా? మేము అలాంటిదేమీ చేయలేదే దేవర్షి. తమరు పరమేశ్వరుని వెళ్ళగొట్టారు హిమవంత. పరమేశ్వరుని వెళ్ళగొట్టామా? అవును. మీరేమంటున్నారు దేవేంద్ర? దేవేంద్రుడు నిజమే చెప్తున్నారు హిమవంత. నేను భవిష్యవాక్కు పలికాను. శివపార్వతుల వివాహం సమీపిస్తోందని. అందుకే పరమేశుడు తమరింటికి తమరి పుత్రికను వివాహమాడగోరి రాగా తమరాయనను ఒట్టి చేతులతో పంపించారు. మీరు చేసింది ఉచితం కాదు హిమవంత. ఓసారి బ్రహ్మగా, ఓసారి విష్ణువుగా. అవును అవును దేవర్షి, ఒక నటుడు ఎవరో వచ్చాడు. అతడు ఒకసారి పరమపిత బ్రహ్మరూపం ధరించేవాడు, మరోసారి విష్ణువుదీను. కానీ అతడు శివుడి రూపాన్ని ఎప్పుడూ ధరించలేదు. అతడెవరో నటుడు దేవర్షి, శివుడు కాదు. మరి శివుడికి
నటుడి వేషం ధరించవలసిన అవసరం ఏముంది? దేవర్షి, ఒకవేళ పరమేశ్వరుడు మా పుత్రికను వివాహం ఆడ కోరితే మేము తప్పక ఆలోచించేవారు. కానీ ఎవడో నటుడి అనుచిత ప్రవర్తనను మేము ఎలా సహించగలమంటారు? నారాయణ నారాయణ అంటే పరమేశ్వరుడు తన మహిమను ప్రదర్శించారన్నమాట. పరమేశ్వరుడు నటుడిగా వచ్చారా? ఇప్పుడు సంగతి అంతా స్పష్టమవుతోంది. శివుడు చెప్పినది అసత్యం కాదన్నమాట. సత్యము కాదు, ఆయన ఇది చెప్పనే లేదు. ఆయన ఇక్కడికి నటుడి వేషంలో వచ్చారని. ఉచితమే, నటుడిగా వచ్చారు. కానీ వచ్చారు కదా. హిమవంత, తమరికి శివమహిమలు అర్థం కాలేదు. అందుకు ఎవరిని తప్పు పట్టాలి? అర్థం చేసుకుని ఉంటే అంతా సవ్యంగానే జరిగేది. కానీ దేవర్షి, ఏమవుతుంది ఇప్పుడు? ఇప్పుడు నారాయణ నారాయణ హిమవంతుడు స్వయంగా పరమేశ్వరుని వద్దకు వెళ్ళి ఆయనను ఒప్పించాలి. ఇది గనక సకాలంలో జరగకపోతే అనర్థమే సంభవించగలదు. అవును హిమవంత, జాగ్రత్తగా ఉండండి. పరిస్థితిని తమరు అదుపులో ఉంచండి. ఇది జరగాలంటే తమరు శివునికి నచ్చ చెప్పాలి. హిమవంత, ఇక మాకు సెలవివ్వండి. నారాయణ నారాయణ. ఇప్పుడేం జరగబోతోందో మరి నేనేం చేయాలి? నాకేమీ అర్థం కావటం లేదు.